ఏదైతే కేటీఆర్ గారు నిన్న బుక్లెట్ రిలీజ్ చేశారు కాంగ్రెస్ పార్టీ 420 హామీలు, మీరు 420 పెడితే దాన్ని వాళ్ళు 420 హామీలుగా పెట్టారు కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పబోతుంది దీనికి సంబంధించి? ఫస్ట్లీ 420 ఫెవికాల్ బంధం మనం అబ్జర్వ్ చేయాలి ఇక్కడ. లెట్స్ సే వాళ్ళు ఏది బుక్లెట్ రిలీజ్ చేశారుగా 420 హామీలని. 420 హామీల్లో ఏవేవి ఉన్నాయి? దళితుడు సీఎం అయిందన్నా, 3 ఎకరాలన్నా, లేక నిరుద్యోగ అభివృద్ధి అన్నా, ఇంటింటికి ఉద్యోగం ఉందా, యువత ఆగమైందా? 420 మాటలు మాట్లాడింది 10 yearsలో ఎవరు? అంటే 420 మేం కాదు అని ఇండైరెక్ట్గా 420 చూపించుకుంటున్నారా? ఇంకో విషయం, 420తో పాటు ఫెవికాల్ బంధం కూడా మాట్లాడాలి మనం. ఫెవికాల్ బంధంలో ఎవరున్నారు? ఇవతల దళితుడు సీఎం అంటే అవతల బీసీ సీఎం అంటారు. ఇక్కడ ఇంటింటి ఉద్యోగం అంటే అక్కడ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అంటారు, రైట్? ఇక్కడ దళితుడు సీఎం అవుతాడబ్బా మీరు చూడండి అంటే ఇక్కడ దళిత సమాజానికి క్లాసిఫికేషన్ చేస్తాము అని మరికొందరు అంటారు. సో ఇవన్నీ మోసపూరితమైన 420 ఫెవికాల్ బంధం ఇవన్నీ తెలంగాణ సమాజానికి తెలుసు. ఇప్పుడు 420 ఫెవికాల్ బంధాన్ని పక్కన పెడితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 రోజులు రఫ్గా అయింది. 20 రోజుల్లో 420 హామీలు కాంగ్రెస్ ఇవి నెరవేర్చలేదు అని వాళ్ళు ధీమాగా చెప్తున్నారంటే ఒక ఫ్యాక్ట్ మనం అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే అక్కడ ధనం లేదు కాబట్టి, సొమ్ము మొత్తం గండిపడింది కాబట్టి. వాళ్ళేం కాదనట్లేదు, వాళ్ళు అదే చెప్పారు. అదే ఇండైరెక్ట్ గా అదే ఖజానాలో డబ్బులు లేవు అన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు కదా, ముందరే తెలుసు కదా, ఎలక్షన్ల టైంలోనే తెలుసు. ఎట్లా హామీలు ఇచ్చారనే కదా అడుగుతారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 6 guarantees లో అయితే 4 guarantees వీఆర్ అప్రోచింగ్, అందులో ఇచ్చేసాము. ఇంకా 2 guarantees టైమ్లీ వచ్చేస్తాయి. 100 రోజులు మేము డెఫినెట్ గా ప్రామిస్ చేసాం 100 రోజుల్లో రాగానే చేస్తామని. కానీ రైతు భరోసా రూపంలో వచ్చిన 1 hourలోనే చేస్తామని ఇక్కడ మేనిఫెస్టోలో ఏం చెప్తున్నారు తెలుసా? ఉద్యోగాలన్నీ 2 లక్షల ఉద్యోగాలన్నీ సంవత్సరం లోపల ఫుల్ఫిల్ చేస్తామంటే అంటే లాజికల్గా ఎలా సాధ్యం ఇది? ఒకటి, ఓవరాల్ టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలి, కొత్త బోర్డు వస్తుంది, కొత్త బోర్డు వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వస్తుంది, ఓ 6 to 7 months స్టూడెంట్కి ప్రిపరేషన్ టైం ఉండాలి, 9 monthsలో రిటర్న్ ఎగ్జామ్ అవ్వాలి, 1 year లోపల రిక్రూట్మెంట్ రిజల్ట్ బయటికి రావాలి. ఇది జనరల్ ప్రాసెస్గా అంటే కేటీఆర్ గారికి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఓ ప్రొసీజర్ తెలియకుండా మాట్లాడుతున్నారా? లేక మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ వస్తుంది ఇంకో 4 నెలల్లో ముందే చూపించుకోవాలని తొందరపడుతున్నారా, ఆతృత పడుతున్నారా? ఇవన్నీ ప్రజలు గ్రహిస్తున్నారు. ఇప్పుడు అన్నగారు ఇక్కడ బీఆర్ఎస్ అన్నగారు అన్నారు, మా నాయకుడిని మేము మిస్ చేసుకుంటున్నామని కేసీఆర్ గారి గురించి బాధపడుతున్నారట రైతులు. ఏ సంఘటనలో జరిగింది ఇది? ఏ రైతు యూనియన్ బయటకు వచ్చి చెప్పింది ఇది? ఏ రకంగా అంటే మీరు ఇలా అనుకుంటే ఇంకా మీకు బాధ్యత గల అపోజిషన్ అని మరి ఎవరు చెప్పలేదు. రైతు బంధు వచ్చిందా లేదా? 100% వచ్చింది. లాస్ట్ మంత్ డిలే, అది రిలీజ్ అయింది. ఎవ్రీ టైం కి వస్తుంది. ఇప్పుడు రైతు బంధు కాదు అది, ఇప్పుడు రైతు భరోసా. అది మీరు 7,700 కోట్ల రూపాయలు ఎలక్షన్ల ముందు రైతుల అకౌంట్ లో పెడతామని దాని ఫండ్ పక్కన పెట్టేస్తే మీ నాయకుడు మీ ఎవరైతే రెవెన్యూ ఇప్పుడు మినిస్టర్ గారు ఉన్నారో అది ఆయన ఖాతాలో పోయింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఆపింది మీరే కదా. రైతు భరోసా అంటున్నారు కానీ ఈసారి పడేది రైతు భరోసా కదా, రైతు బంధు కిందే పాత పథకమే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ టైం నుంచి మీరు స్లాబ్ సిస్టమో లేకపోతే మీ విధి విధానాలు ఏవో ఉన్నాయో అప్పటి నుంచి మాత్రం రైతు భరోసా ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం రైతు బంధే ఉంది. ఎగ్జాక్ట్లీ. ఏం మాట్లాడినా ఇలా అర్థం పర్థం లేకుండా మాట్లాడితే వ్యూవర్షిప్ నెక్స్ట్ టైం కూడా మనం మాట్లాడుతున్నప్పుడు వినదు. ఏంటంటే లాజికల్గా మాట్లాడాలి. ఇప్పుడు ఒక రెవెన్యూ జనరేషన్ అవుతుంది రాష్ట్రంలో అంటే అది పొంగులేటి మినిస్టర్ అకౌంట్లోకి వెళ్తుందా లేక అది మీరు ఎలా మోసపూరితమైన మాటలు చెప్తున్నారో ప్రజలకు అర్థమవుతుంది. గవర్నమెంట్ సొమ్ము పర్సనల్ అకౌంట్కి వెళ్ళదమ్మా, అది కంటింజెన్సీ ఫండ్కో లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకో లేకపోతే సర్టెన్ ఫండింగ్ ఉంటుంది, అందులోకి వెళ్తుంది. అది అంతే తప్ప పొంగులేటి గారి అకౌంట్లో వెళ్తుంది అంటే ఏ విధంగా వెళ్తుంది అంటే మీకు అవగాహనే లేదు సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది. సరే, అది ఎవరి అకౌంట్లోకి వెళ్ళిందనే విషయం అది ఓకే తెలుసు, ప్రభుత్వ ఖజానాలోకి వెళ్తుంది. ఆల్రెడీ దాంట్లో ఉన్న వాళ్ళంతకు ముందు ఏదైతే రైతు బంధు కోసం పెట్టిరో ఆ డబ్బులు పంచడానికి ఏమైంది, డేటా కూడా ఉంది కదా అని అంటున్నారు. ఇప్పుడు 20 రోజుల్లో పంచాలా లేక ఫిజికల్ ఇయర్ చూడాలా, క్వార్టర్లీ ఇయర్ అనేది చూస్తారు. ఎవ్రీ 4 months ఒకసారి రెవెన్యూ జనరేషన్ ఎంత అయింది, రిజర్వ్ బ్యాంక్ కి స్టేట్మెంట్ వెళ్తుంది, గవర్నమెంట్ దగ్గర ఇంత వచ్చినాయి, రీపేమెంట్ లోన్స్ పే అవుతున్నాయి, కాళేశ్వరంలో కరప్షన్ ఉంది దానికి బయటికి తీయాలి, జ్యుడిషియరీ ఎంక్వైరీ ఉంది. ఆ ప్రాసెస్లో
గవర్నమెంట్ చాలా ఫాస్ట్ ఫార్వర్డే ఉంది, ఇచ్చిన హామీలు కూడా నెరవేరుస్తుంది, ఇక్కడ స్టడీ చేస్తుంది. యాక్చువల్లీ ఎక్కడ ఎంత సొమ్ము దుర్వినియోగం అయింది తెలంగాణది ఆ స్టడీ చేస్తుంది, ఆ ప్రాసెస్లో హామీలు కూడా కంటిన్యూ చేస్తుంది. 20 రోజుల్లోనే బడ్జెట్ ఇంత వచ్చింది, బడ్జెట్ ఇంకా ఇంతవరకు ఇవ్వలేదు అంటే ఏ విధంగా చెప్తారు? లేసే వైట్ పేపర్ ఇచ్చారు, వైట్ పేపర్ అంటే టెక్నికల్లీ సింపుల్ వైట్ పేపర్ కాదు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ విధంగా దీనికి సొల్యూషన్ ఇవ్వబోతుందని కాంగ్రెస్ పార్టీ ఏది అసెంబ్లీలో పెట్టింది. మీ నాయకులకు కూడా తెలుసు, బీఆర్ఎస్ నాయకులకు కూడా తెలుసు. ప్రజల్ని మీరు ఎడ్యుకేట్ చేయండి. వచ్చి 20 డేసే అవుతుంది కదా, 100 డేస్ ఎలాగో వీళ్ళు ప్రామిస్ చేశారుగా, అందులో గ్యారంటీస్ కూడా ఇస్తారు, ఆర్థికంగా బలమైన తెలంగాణ నిర్మాణం చేస్తామని మా సీఎం గారు అసెంబ్లీలో కూడా చెప్తున్నారు. అది రెస్పాన్సిబుల్ సీఎం లాగా మాట్లాడుతున్నారు. అపోజిషన్ గా మీరు బాధ్యత గల అపోజిషన్ గా ఏ విధంగా వ్యవహరిస్తున్నారు? మీరు అబద్ధాలు ఇలా చెప్తున్నారు అనుకోండి, 420 అనే వర్డ్ మీరు తీసుకొస్తున్నారు. అసలు 420 ఎవరు? ఒకప్పుడు మీరుండి ఉంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది, వచ్చి 20 రోజులే అయింది. మీరు మెచ్యూర్ లీడర్షిప్ చూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంకోటి, సెంట్రల్ నుంచి బీజేపీ చాలా మోసపూరితమైన మాటలు చెప్పింది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 10 years అవుతుంది, ఇంతవరకు ఫండ్స్ ఇక్కడ రాలేదు. ఫండ్స్ ఇక్కడ తెలంగాణ రాలేదంటే 2 తప్పులు ఉంటాయి. ఒకటి సెంట్రల్ ఇయ్యలేదు, సెకండ్ ఈ స్టేట్ అడగలేదు. రైట్, ఈ స్టేట్ అయితే డెఫినెట్గా అడగలేదు. ఎందుకంటే పిఎం గారు వచ్చినప్పుడు ఇక్కడ సీఎం గారు మిస్ అవుతారు. కొన్ని సంఘటనలు ఉన్నాయి. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి వాడు వీడు అని మాట్లాడిన సంఘటనలు కూడా బీఆర్ఎస్ లీడర్షిప్ దగ్గర ఉంది. అలాంటప్పుడు ఆ ఫండ్స్ అయితే సెంట్రల్ నుంచి ఇయ్యలేదు. వాళ్ళు ఇంకా ఇప్పుడు వచ్చిన వితిన్ 1 weekలోనే రెస్పెక్టెడ్ పిఎం గారికి సీఎం గారు డిప్యూటీ సీఎం గారు కలిశారు. ఆర్థికంగా రావాల్సినవి ఉన్నాయి, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్స్లో ప్రామిసెస్ ఉన్నాయి, ఇవన్నీ మాకు టైమ్లీ రిలీజ్ చేస్తే. ఇక్కడ కాళేశ్వరంలో కరప్షన్ జరిగింది, చాలా దుర్వినియోగం జరిగింది. రైతు బంధు అన్న పేరుతో 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా సొమ్ము ఇచ్చారు. ఇప్పుడు అవన్నీ డిజర్వింగ్ బెనిఫిషరీస్కి ఇవ్వాలంటే మొత్తం ఓవరాల్ ఫైనాన్షియల్ సిస్టమ్, ఈ ఫిజికల్ పాలసీని మళ్ళీ దగ్గర చేసుకోవాలి. అది దగ్గర చేసుకోవాలంటే 10 days 20 days టైం కాదు, అప్రాక్సిమేట్లీ 2.3 అంటే 3 lakh crore రూపీస్, 3 lakh crore రూపీస్ దానికి ప్రాపర్గా అంటే తెలంగాణ ప్రజల సొమ్ము అది, దానికి కరెక్ట్ యూజ్ చేయాలంటే ఫస్ట్ ఎస్టిమేషన్ రావాలి, దానికి విధానాలు తెలుసుకోవాలి. 20 days మెచ్యూర్ గవర్నమెంట్ని ఆల్రెడీ మీకు వైట్ పేపర్ ఇచ్చింది, అందులో సొల్యూషన్స్ ఉన్నాయి. మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పుకోండి అట్లా. అంతేగాని 420 ఎవరు? మీరే. దళితుడు సీఎం అవ్వలేదు, ఇక్కడ బీసీ సీఎం కార్డు ఓపెన్ చేశారు, ఫెవికాల్ బంధానికే తిప్పికొట్టారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న కాంటెక్స్ట్లో తిప్పికొట్టారు. ఇప్పుడు మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన టైం ఇది. ఏంది? బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కాదు అని. అప్పుడే మీకు పార్లమెంటరీ ఎలక్షన్లో ఏదో ఒక పాజిటివ్ రిజల్ట్ రావచ్చు. ఇప్పటికీ అది గట్టిగానే ఉంది, మీరిద్దరు ఒకటే అని. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒకవేళ మీరు తెలంగాణ నవనిర్మాణం కోసం మళ్ళీ మీరు సపోర్ట్ చేస్తారా అంటే, మీరు బీఆర్ఎస్గా మీరు ఏమైనా సలహాలు ఇస్తే మా సీఎం గారే వెల్కమ్ అన్నారు. సలహాలు ఇవ్వండి, బీజేపీని సెంట్రల్లో క్వశ్చన్ చేద్దాం, మనకు రావాల్సిన ఫండ్స్ తీసుకుందాం. లాస్ట్ 10 years నుంచి మీరు తీసుకోలేరు. ఇక్కడ కరప్షన్ ఉంది, కాళేశ్వరంలో కరప్షన్ చేయడానికి రీజన్ ఎవరు? ఓ జ్యుడిషియరీ ఎంక్వైరీ పెడదాం అంటున్నారు. అంటే ఓ మెచ్యూర్ డెమోక్రటికల్ వేగా, ఓ బాధ్యత గల గవర్నమెంట్గా ప్రజెంట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి హయాంలో నడుస్తుంది, పోతుంది కూడా. దానికి మీరు అంత పెద్ద క్రిటిసిజం, ఈ క్రిటిసిజంలో మీ తొందరబాటే కనిపిస్తుంది తప్ప మీరేదో చూపించుకోవాలి, చేసిన తప్పుల్ని కనబడకుండా చేయాలి అంటే ప్రజలు అంత నమ్మేటట్టు. నాగేష్ గారు, తొందరపాటు ఉంది అంటే దానికి కారణాలు కూడా వాళ్ళు చెప్తున్నారు. మీరు చెప్పిన డేట్లే December 9 వేస్తాము, December 3 వేస్తాము, సోనియా గాంధీ గారి బర్త్డే రోజు వేస్తాము, ఇవన్నీ మీరు చెప్పబట్టే మేము అడుగుతున్నాం అనేది వాళ్ళ నుంచి వస్తున్న ఆన్సర్. కాబట్టి సరే, దాని గురించి నెక్స్ట్ మాట్లాడు. సో రాజు గారు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ